డియర్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 2కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎన్సీఈఆర్టీ సిలబస్ చదవాలి అంటే 6 to 10th 10+2 చదవాలి. అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడు ఇక న్యూస్ పేపర్స్ను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అక్కడక్కడ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పరిశ్రమలు, కొత్త కొత్త పరిశ్రమలు వస్తూ ఉంటాయి. తర్వాత కొత్త కొత్త అంశాలన్నీ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చూస్తూ వాటిని నోట్స్ రాసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ బుక్స్ను చదవాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ను చదవాలి. ఓకే, ఏపీ జాగ్రఫీకి సంబంధించి కూడా మీకు మరి గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న కొన్ని బుక్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎవరీ మంత్ ఒక రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత పేపర్ రీడింగ్ అవి చేస్తుండాలి. తెలుగు అకాడమీ ఏపీ జాగ్రఫీ బుక్ కూడా మీకు అద్భుతంగా ఉంది. ఇవన్నీ చదివితే మీరు ఖచ్చితంగా 30కి 30 మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చదవాలన్నా సార్ 30 మార్క్స్ కనుక మీకు అందరికీ ఆందోళన. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30కి 30 మార్క్స్ని ఎలా రావాలో నేను చెప్తాను. ఎందుకంటే అన్ని అంశాలను అంటే ముఖ్యంగా వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు, రెండవది ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలను మూడింటిని మరి దేనికి దానికి అంటే సపరేట్గా అంటే వరల్డ్ జాగ్రఫీ సపరేట్ చెప్పి తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ రెండు మిళితం చేస్తూ మరి అద్భుతమైన విషయాలు మీకు అందరికీ కూడా బోధించడం జరుగుతుంది. మరి కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ఆ బుక్స్ అన్ని ఏవి చూడాల్సిన అవసరం లేదండి. మీకు ఒకవేళ మీకు అనుమానం ఉంటే, మీకు ఒకవేళ ఇంకా ఏమన్నా అడిషనల్గా అడుగుతారో అది ఎలా ఉంటుందో అని మీ భయం చేత మీరు అనుకుంటుంటారు. బేసికల్గా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ 30కి 30 మార్క్స్ వచ్చేటట్టు ఈ యొక్క బుక్స్లో అంటే తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్న అంశాలని, తర్వాత ఎన్సీఈఆర్టీలో ఉన్న అంశాలని, మరి అదేవిధంగా మీకు అన్ని విషయాలను కూడా నేను నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించి వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా లెసన్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ మీకు క్లియర్గా డిస్కషన్ చేస్తూ పోతాం.